ప్రధానమంత్రి గారి రాష్ట్రమైన గుజరాత్ను కాదని, అలాగే చూస్తే కనుక బెంగళూరు చెన్నైని కాదని ఆంధ్రప్రదేశ్కి వచ్చిన గూగుల్ కంపెనీ మీద వైసీపీ ఎంపీ గురుమూర్తి కేసేశారు. వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, దాని ద్వారా క్విడ్ ప్రోకో చేస్తుంది, దానికి ఇచ్చే భూములు రద్దు చేయండి అంటూ హైకోర్టులో వేసిన కేసు. ఎలా చూడాలంటారు అసలు? మెయిన్గా మన రాష్ట్రానికి ఏ కంపెనీ రావడం వైసీపీ నేతలకు ఇష్టం ఉండదు. ఇష్టం ఉండకపోగా మన యువత ఉద్యోగాల వెంబట పడుతుంటే వైసీపీ పార్టీలో తిరిగే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పేసి వాళ్ళ భయం వాళ్ళది. రెండవది ఏంటంటే, కనీసం మన నైతిక బాధ్యతలు, నైతిక విలువలు అనేవి లేకుండా, ఎట్లాంటివి లేకుండా అసలు ఆ కేసు ఎలా వేసారో ఒకసారి మీరు ఆ అఫిడవిట్ చదవండి. వాళ్ళు వేసిన తీరు ఎలా ఉందంటే, ఆ గూగుల్ కంపెనీకి డైరెక్ట్గా భూములు అలాకేట్ చేయకూడదు, వాళ్ళకి లీజుకి మాత్రం ఇవ్వాలి అని చెప్పి వేశారు. దాని వెనకాల ఉన్న ఉద్దేశం మనం ఏం అర్థం చేసుకోవాలంటే, నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసి ఆ కంపెనీలను తరివేసి ఆ భూములు వీళ్ళు కొట్టేయాలనే ఆలోచనతో వీళ్ళు ఉన్నారు తప్పితే, ఏ రోజు ఎప్పుడు కూడా మన గుజరాత్ని కాదని, మన 27 రాష్ట్రాలను కాదని, మన రాష్ట్రానికి గూగుల్ కంపెనీ వచ్చింది కాబట్టి వాళ్ళు హర్షం వ్యక్తం చేయడం ఏ మీడియాలో లేదు, ఎక్కడా లేదు. ఎంతకాడికి గూగుల్ కంపెనీ వచ్చింది దాని మీద కేసేసి ఆపేద్దాం, లేదా ఇంకో కంపెనీ వచ్చింది దాని మీద కేసేసి ఆపేద్దాం. క్విట్ ప్రోకో అంటే ఎలా జరిగిద్దండి? ఒక కంపెనీకి భూములు ఇచ్చి దాని దగ్గర నుంచి వీళ్ళు రాపించుకుంటే క్విట్ ప్రోకో జరిగిద్ది. దానికి డూప్ కంపెనీలకి వీళ్ళు పెట్టుకున్నట్టు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ సన్ సిటీలో ఇట్లా 700 కంపెనీలు వైజాగ్లో సమిట్ పెట్టుకున్నట్టు కంపెనీలు కావాలి. గూగుల్ అంతటి కంపెనీకి ఒకసారి ఇచ్చిన తర్వాత మనం మళ్ళీ భూములు వెనక్కి తీసుకోగలమా? వాళ్ళు మనకు రాస్తారా? కనీసం అట్లాంటి ఇదన్నా ఉండాలి కదా, ఆలోచన అన్నా ఉండాలి కదా, ఎట్లా చేస్తారనేది. మీకు లాగా చెయ్యాలి అంటే అసలు ఎవరి వల్ల కాదు. మనిషి అనేవాడు ఎవడు వైసీపీ నేతల్లాగా అవినీతి కానీ, అక్రమాలు కానీ, భూదందాలు కానీ ఎవడు చేయలేడు, చేయబోడు కూడా. అంటే ఇక్కడ ఇంతకు ముందులో ప్రెస్ మీట్ లో గూగుల్ కంపెనీకి మేము అడ్డము కాదు, నిలువు కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి సొంత ఎంపీ హైకోర్టులో పిల్లేసాడు. పిల్లేసినప్పుడు ఎందుకని అడ్డుకోలేకపోయాడు? జగన్మోహన్ రెడ్డికి ఎంపీల మీద గ్రిప్ లేకుండా పోయిందా, పార్టీ మీద గ్రిప్ లేకుండా పోయింది అనుకోవచ్చు అంటారా? ఇది అసలు జగన్మోహన్ రెడ్డికి గ్రిప్ లేకుండా పోవడం కాదులే, కానీ ఈ మధ్య కొంచెం లండన్ మందులు అందట్లేదేమో నా ఆలోచన. ఎందుకంటే నిన్న ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడు మాట్లాడినా కనీసం ఎలా మాట్లాడాలి, వాళ్ళకి ఎలా వాళ్ళు అడిగిన సమాధానం ఎలా ఆన్సర్ చేయాలి అనేది కూడా లేకుండా ఆయన ప్రెస్ మీట్ ముందుకు వచ్చినప్పుడల్లా మన ఆంధ్రప్రదేశ్ పరువు పోతానే ఉంటుంది. ఎందుకు పరుగు పోతుంది అంటున్నానంటే, అధికార పార్టీ ఎంత ముఖ్యమో ఒక రాష్ట్రానికి ప్రతిపక్ష పార్టీ కూడా అంతే ముఖ్యం. అట్లాంటి ఒకటి ఇప్పుడు ఇక్కడ ఉన్న పార్టీ వాళ్ళకి 11 సీట్లు వచ్చినా 10 సీట్లు వచ్చినా ఇంకా వేరే పార్టీ అంటూ ఏమీ లేదు, వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన టైంని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. అది ఒక ఎమ్మెల్యేగా వచ్చిన టైం అయినా అవ్వచ్చు, లేదు నీకు చాలా ఎక్కువ టైం కావాలంటే మీ 10 మంది ఎమ్మెల్యేల టైం నువ్వే తీసుకొని మాట్లాడవచ్చు. అది చేయకపోగా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అని చెప్పేసి అదొక వైఖరి. దానివల్ల మన పక్క రాష్ట్రాల్లో ఎవరైతే తెలంగాణలో అవ్వచ్చు, తమిళనాడులో అయితే అవ్వచ్చు, ఎవరైతే మన అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారో అసలు ఏంట్రా బాబు ఇదేం ప్రతిపక్షం, ఇట్లాంటి వాళ్ళ పోయిన 5 సంవత్సరాలు పరిపాలించింది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మైండ్ లేదా అనే విధంగా తీసుకెళ్ళిపోయాడు. రెండో విషయం ఏంటంటే, ఆ ఎంపీ కేసు వేసాడు అని మీరు చెప్పారు. వీళ్ళు చేసేదంతా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అమ్మ పెట్టనివ్వదు అడుక్కు తినేవద్దు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు పోయిన 5 సంవత్సరాలు, ఒక కంపెనీ రాలా, ఒకళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలా. అదేమంటే మేము వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చాము, ఫిష్ మార్ట్లు పెట్టాము, ఇవన్నీ ఉంటాయిలే. కానీ ఒక యువత ఇప్పుడు డిగ్రీ చదివిన వ్యక్తి ఎట్లాంటి ఉద్యోగం కల్పించాలి, అట్లాంటి వ్యక్తికి ఎట్లాంటి నెక్స్ట్ స్టెప్ ఎలా అందించాలి అనేది అసలుకి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఈ కేసు వేయడం వల్ల మనం అర్థం చేసుకోవాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి
అందరికీ నేనేం చేయట్లేదు అని చెప్పేసి వెనకమాల నుంచి చెప్తా, ముందు నుంచి వీళ్ళని ఎడతా ఉన్నారు అనుకోండి, రేపు ఓడిపోయేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా. ఆయన పులివెందుల నియోజకవర్గంలో ఆయన చేసినా చేయకపోయినా పాపం అక్కడ ప్రజలందరూ పిచ్చి ప్రజలు ఆయన ఓట్లు వేస్తానే ఉంటారు. 10 ఓట్లు 15 ఓట్ల తేడాతో ఆయన ఒక్కడే గెలుస్తాడు ఇంక నెక్స్ట్ కూడా. ఈ ఎంపీలు 15 ఓట్లు లేదండి, 60,000 అంతకుముందు 90,000 లక్ష వచ్చింది, మొన్న 60,000 వచ్చింది, ఈసారి కనీసం 30,000 అన్న రాదంటారా? అవి వస్తాయో రావో ప్రజలు డిసైడ్ చేస్తారండి. మొన్న పులివెందుల్లో ఆ సర్పంచ్ నుంచో పెట్టారు, కనీసం వాళ్ళ ఇంతమంది 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 ఎంపీలు ఉన్నారు, అందరు కలిసి అక్కడికి వెళ్ళి కనీసం వాళ్ళని గెలిపించలేకపోయారు కదా జెడ్పీటీసీలు. ఇంకేడా 30,000 ఓట్లు, ఇంకేడ 20,000 ఓట్లు అండి. ఇవన్నీ ఒకెత్తండి. అసలుకి హైకోర్టు వాళ్ళు పదే చెప్తున్నారు. గతంలో ఒకసారి వేరే వాళ్ళ చేత కేసు వేయించారు, పబ్లిక్ లిటిగేషన్ బిల్ ఒకటి వేయించారు. మళ్ళీ అలాగే సేమ్ ఇదే పిటిషన్ పదే హైకోర్టు 1కి 10 సార్లు చూస్తుంది. కంపెనీలకు రాయితీలు ఇవ్వకపోతే ఇక్కడికి వచ్చి పెట్టుబడులు ఎవరు పెడతారు? మార్కెట్ ధరకు భూములు కొనాలంటే ఎవరు కొంటారు? ఈ మాత్రం అర్థం కావట్లేదా అని చెప్పి పదే చెప్తున్నా సరే, ఎందుకని వీళ్ళు పద్దాకులు హైకోర్టులో కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనుకోవాలంటారు? అసలు నేను చెప్తుంది అదే అండి. ఒక సామాజిక బాధ్యత, నైతిక విలువలు లేవు అని చెప్పేసి ఇంతకుముందు చెప్పాను. సామాజిక బాధ్యత ఉన్న వాళ్ళైతే ఆ గూగుల్ కంపెనీ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, ఎంతమంది యువత బాగుపడుతున్నారు ఏంటి అనేది ఆలోచించుకొని వాళ్ళకి ఎంతెంత జీతాలు వస్తాయి, తర్వాత వాళ్ళు ఎట్లాగా మనుగడలోకి వస్తారు, వాళ్ళకి గూగుల్లో ఉద్యోగం వస్తే అనే ఇది కాకుండా, వాళ్ళు మన ఎన్నిసార్లు చెప్పినా సరే, ఇప్పుడు ఒక గజం 50,000 60,000 ఉంది. 50,000 60,000 పెట్టి వైజాగ్ లేదా 1,00,000 రూపాయలు ఉంది అనుకోండి, 1,00,000 రూపాయలు పెట్టి ఒక ఎకరం కొనాలంటే 4,848 కోట్లు పెట్టి వాళ్ళు ఒక ఎకరం కొని వాళ్ళు చెయ్యాలంటారా? మీరు చెప్పండి. ఏ కంపెనీ అయినా సరే మన యువతకి, ఇప్పుడు మన ఇంట్లో మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి. ఒక అబ్బాయి బాగా చదువుతాడు, ఇంకొక అబ్బాయి కొంచెం తక్కువగా చదువుతాడు. మీరేం చేస్తారు? ఆ తక్కువగా చదివే అబ్బాయిని ఏదో ఒక బిజినెస్ సెటిల్ చేద్దామనో ఏదైనా కానీ మీరు ఆ అబ్బాయి పెట్టుబడి పెడతారు. ఈ అబ్బాయికి ఏం చేస్తారు? ఎంతవరకు చదివించగలను అని చెప్పేసి అంతవరకు చదివిస్తారు, ఎన్ని డబ్బులు పెట్టినా. అట్లా మనకి ఎవరికి ఏం చేయగలగాలో మనకు అది తెలిసి ఉండాలి. తెలియనప్పుడు నువ్వు ఒక ఫాదర్గా మనం సక్సెస్ అవ్వలేడు. జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం తెలియదు అంటారా? కంపెనీలు వస్తే కనుక ఎలాంటి ఉపయోగం ఉంటుంది అనేది. నేను అదే కదండి చెప్తుంది. ఒక ఫాదర్గా నువ్వు సక్సెస్ అవ్వలేవు. అట్లాగే ఒక సీఎంగా ఈ మన రాష్ట్రానికి గూగుల్ కంపెనీ వచ్చినా సీఎం అనేవాడు ఎవరు? మన రాష్ట్రానికి ఫాదర్ లాంటోడు, ఒక తండ్రి లాంటోడు. తండ్రి ఏం తెలుసుకోవాలంటే ఏ కంపెనీ వస్తే ఎక్కడ ఏం జరిగిద్ది, ఎట్లా ఏమి చెయ్యాలి, నాకు తెలిసి అయితే ఒకటేనండి, ఏమీ తెలియకుండా ఇదంతా కూడా కాదు, ఇదంతా సెకండరీ. వాళ్ళు నెక్స్ట్ అధికారంలోకి వస్తే వాళ్ళు దాచుకోవడానికి భూములు ఉండగానే వాళ్ళు భయపడి కేసులు వేస్తున్నారు. అంతే సింగిల్ వర్డ్ అంతే. ఇంకా అంతకు మించి వేరేదేమీ లేదు. కేవలం వైజాగ్లో పోయినసారి లూలు మాల్ చూసాం, తరిమేశారు. ఆ భూమిని ఏం చేశారో చూసాం. రిషికొండను చూసాం, ఆ భూమిని ఏం చేశారో చూసాం. ఇక్కడ మన ప్రజావేదికను కూల్చేసి ఆ భూమిని ఏం చేశారో చూసాం. మన గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తట్ట ఇసుక, బస్తా సిమెంటు ఎక్కడైనా వేసిన ఫోటోలు 2 చూపించండి. మీరు ఇందాకే చెప్పారు రుషికొండ ప్యాలెస్ ఉంది, అలాగే చూస్తే కనుక తాడేపల్లి ఇంటి చుట్టూరుతో ఉన్న పెద్ద ప్రహరీ ఉందండి. అవన్నీ ఆయన కోసం ఆయన కట్టుకున్నాయండి. ప్రజల కోసం ఏం చేశాడు? ప్రజల కోసం ఏదో అక్కడ వైజాగ్లో ఒక తేలే బ్రిడ్జ్ ఒకటి కట్టాడు, సాయంకాలానికి వెనక్కి కొట్టుకెళ్ళిపోయింది. అట్లాగా వీళ్ళ మాటలు, వీళ్ళు వేసే కేసులు కూడా అట్లాగే కొట్టుకెళ్ళిపోతాయిలే కానీ ఏది నిలబడే ఉండవు.